అల్టిమేట్. అందుట్లో రష్మిక మందన్ యాక్టింగ్ అల్టిమేట్, విలన్ క్యారెక్టర్ అల్టిమేట్. సినిమా ఓవరాల్ గా 2000 కోట్లకు పైన సంపాదించే ఐడియా నా దగ్గర ఒకటి ఉంది, చెప్పమంటావా? ఎట్టా చెబుతారు బ్రదర్? ఈ గెటప్ నిజంగా పుష్పలాగానే అనిపిస్తున్నారు. ఓ థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా రష్మిక ఎక్కడ రష్మిక ఉంటది, వస్తుంది. ఈ గెటప్ వేసాను కదా, ఖచ్చితంగా వస్తుంది పరిగెత్తుకుంటే. ఆడుందా శ్రీలీల సాంగ్స్ శ్రీలీల అరుపు, అసలు శ్రీలీల అరుపు. ఆ అమ్మకి పేరు పెట్టనేకూడదు, ఇంకా మామూలుగా లేదు. ఫీలింగ్స్ ఫీలింగ్ సాంగ్ ఏంది, ఇంకో సాంగ్ ఏంది, ఏ సాంగ్ ఏంది, ఏ సాంగ్ కి న్యాయం, అన్ని సాంగ్లకి న్యాయం చేసినారా? ఎమోషనల్ ఎమోషనల్ గా ఇంక చెప్పేదేముందా, తగ్గేదేలా. భార్య పాత్రలో మనోడు గడ్డం ఇట్లా కాలుతో అంటాడు, చూసావా? మామూలుగాలే. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉంది, సెకండ్ హాఫ్ తగ్గేదేలా. ఓకే, ఇంకా చెప్పండి. ఇంకేం చెప్పండి, మీరు అడగాలి బ్రదర్. మీరు సినిమా చూసారా? మీరు చూసారా? క్లైమాక్స్ ఎట్లా అనిపించింది? పుష్ప 3కి లీడ్ ఒకటి ఇచ్చాడు కదా, మీకు అది ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించిందా? పుష్పకు నేషనల్ కాదు వైల్డ్ ఫైర్ అన్నాడు కదా, నిజం చేసిన అనుకుంటున్నారా? నిజమే చేసినాడు, నిజమే చేసినాడు. మీకు అనిపించలేదా నిజం చేసినాడని? మేము అడుగుతాం మిమ్మల్ని. నేను కూడా అడుగుతున్నా బ్రదర్, మీకు అనిపించలేదా? అనిపించిందా? నాకు చాలా హ్యాపీగా ఉంది బ్రదర్. ఎంత టైం పట్టింది గెటప్? 2.5 hours పట్టింది. 2.5 hours పట్టింది. చెప్పండి, ఇంకేం చెప్పాలి? ఇదంతా ఒక 5 kilos అంతే, అంతకు మించి ఉండదు. అల్లు అర్జున్ కూడా దాదాపు 10 కిలోల బరువు వేసుకుంటే. ఆయన అల్లు అర్జున్, నేను అల్లు అర్జున్ గెటప్ ఇస్తే అల్లు అర్జున్ అవుతావా ఏంది? మాసర జాతర ఫైట్ ఎట్లా అనిపించింది? అసలు మీరు ఫైట్ మాత గెటప్ లో ఉన్నాడు కదా, చాలా సీన్ ఎట్లా అసలు అది అద్భుతం. అందుకే కదా ఈ గెటప్ వేసుకొని వచ్చాను నేను. ఈ గెటప్ అంత బాగా నచ్చింది కాబట్టి, గాజులమ్మ జాతర సాంగ్, ఆ ఫైట్ అసలు అది అద్భుతం కాబట్టి ఇది వేసుకొని వచ్చినాను నేను. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ కూడా చూడొచ్చు. ఎందుకు చూడలేరు? ఫ్యామిలీ ఎందుట్లో ఏముంది కాబట్టి తప్పు. ఫ్యామిలీ ఎమోషనల్ పండించింది కాబట్టి ఫ్యామిలీ కూడా. ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటే, ఇందులో అసభ్యకరమైన సీన్స్ ఏం లేవు కదా. బాగా తీసాడు. భార్యకి ఏ విధంగా సపోర్ట్ చేయాలి, ఎట్లా నిలబడాలి అనేది అద్భుతంగా చూపించాడు. చెప్పాడు కదా, చెప్పాడు కదా. ఎక్కడ పండివ్వలేదు కదా, కుటుంబ విలువలను ఎక్కడ పండిలేదు కదా. పుష్ప 3 ఎలా ఉండబోతుంది? దీనికి మించి ఉండబోతుంది. ఎన్ని కోట్ల కలెక్షన్ కాబట్టి ఇది నేను చెబుతున్నా కదా, నా దగ్గర ఒక ఐడియా ఉన్నదే. అది కానీ తీసుకుంటే 2000 కోట్లకు పైన సంపాదిస్తుంది. ఓకేనా?